జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన దేవుడు మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ యెరూషలేమా భయపడకు, సియోను ధైర్యము తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడు ఈ 4 వచనాలలో ఉన్న ఆశీర్వాదములు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరందరూ ఏ అవసరముతో, ఏ అక్కరతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారో, నేను ఒకవేళ తెలుసుకోలేకపోయినా నన్ను నడిపిస్తున్న, మనల్ని పలకరిస్తున్న, మనల్ని ప్రేమిస్తున్న, మనల్ని బలపరుస్తున్న మన యేసయ్యకు సమస్తము తెలుసు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి అవసరాన్ని, అక్కరని దేవుడు తన వాక్యము ద్వారా తీర్చునుగాక. వాక్యము ద్వారా మనం అందరము సంతోషించుదుముగాక. ఇక్కడ 3 సందర్భాలు, 3 కోణాలు, 3 విషయాలు జాగ్రత్తగా వినాలి. 3 సందర్భాలు, 3 కోణాలు, 3 విషయాలు. ముగ్గురితో దేవుడు చెప్తున్నాడు. మొత్తం 4 సంగతులు. జాగ్రత్తగా వినండి. 3 విషయాలు, ముగ్గురితో, 3 అనుభవాలతో 3 సంగతులు దేవుడు తెలియపరుస్తున్నాడు 4 వచనాలలో. ఈ జెఫన్యా ప్రవచన గ్రంథం మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఇక్కడ నుండి దేవుడు ఒక వాగ్దాన సందేశం, ఒక వాగ్దానాన్ని మన ప్రాణము తెప్పరిల్లేటట్లుగా, దుఃఖములో, బాధలో, నిట్టూర్పుల మధ్యలో ఉన్న నీ జీవితము మరలా సంతోషించేటట్లుగా, ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింప చేయనట్లుగా, మరలా నీవు పుష్పించేటట్లుగా, మరలా నువ్వు ఫలించేటట్లుగా దేవుడు నా నోటి నుండి మనందరితో ప్రభువే మాట్లాడుతున్నాడని విశ్వసించి ఆ మాటను మనం అందరం స్వీకరిద్దాం. దేవుని వాక్య ప్రక్షాళనలోనికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పాలి. 14వ వాక్యములో, సియోను నివాసులారా
సియోను నివాసులారా అని ప్రభు మాట్లాడారు. తర్వాత వచనంలో ఇశ్రాయేలులారా అని మాట్లాడారు. ఆ పై మాటలో తర్వాత మాటలో యెరూషలేము నివాసులారా అని ప్రభు చెప్పారు. 3 విషయాలు ముగ్గురుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒకటి, సియోను నివాసులారా. సియోను నివాసులారా అంటే ఆత్మీయులతో మాట్లాడుతున్నట్లుగా. ఇది పరలోకములో, సియోన్ అంటే పరలోకము, అంటే పరలోకమును కొరకు సిద్ధపరచబడే వారితో దేవుడు మాట్లాడుతున్నట్లుగాను, ఆత్మ సంబంధముగా ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. సియోనులో దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. పరలోకములో యేసయ్య ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. శరీరమై లేడు. ఆయన శరీరధారిగా 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు దిగివచ్చాడు. కానీ దేవుడు ఆత్మై ఉన్నాడు. మన యేసయ్య ఏమై ఉన్నాడు? ఆత్మ, స్పిరిట్. ఆయన ఆత్మై ఉన్నాడు. కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. శరీరం అనుకోండి ఒక చోటే ఉండగలుగుద్ది, కానీ ఆత్మ మాత్రం ఎక్కడైనా సంచరించగలుగుతుంది. ఈరోజు ఈ ఆదివారం రోజు మనం మాత్రమే దేవుని ఆరాధన చేస్తున్నామా? మనం మాత్రమే దేవుని పిలిచామా? మన మధ్యలోనికి మాత్రమే దేవుడు వస్తాడా అంటే కాదు. ఎక్కడ ఆయన నామములు ఏకీభవించి సన్నుతిస్తున్నారో కోట్లాది మంది మధ్యలోనికి దేవుడు దిగి వస్తున్నాడు. అనేక కోట్ల మంది ఈరోజు యేసయ్యను స్తుతిస్తున్నారు, యేసయ్యను ఆరాధిస్తున్నారు, యేసయ్య అని ఆయన నామాన్ని సన్నుతిస్తున్నారు. మరి ప్రతి చోట దేవుడు ఉంటున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. ఇప్పుడు ఈ స్థలములో కూడా దేవుడు ఆత్మస్వరూపునిగా ఆయన సంచరిస్తున్నాడు. అది నేను అనుభవించగలుగుతున్నాను. అనుభవిస్తున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లించండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన ఆత్మస్వరూపునిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు ఆత్మయి ఉండి దర్శించబోతున్నాడు. నీ హృదయాన్ని తెరవజేయబోతున్నాడు. నీ కన్నులు తెరవజేయబోతున్నాడు. నీ బలహీనతల నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఆత్మదేవునిగా దేవుడు కార్యములు చేయునుగాక. ఆ రోజు పేతురు వాక్యం చెబుతుండగానే అనేక మంది మనోనేత్రములు తెరవబడి అనేక మంది యేసుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆత్మ వారి మీద బలముగా దిగి రావడాన్ని బట్టి ఒక పశ్చాత్తాపం వారికి కలిగి యేసయ్యే నిజమైన దేవుడని వారు అంగీకరించినట్లుగా, అలా ఈ రోజు కూడా దేవుని ఆత్మ మన మీదకి బలముగా దిగివచ్చునుగాక. ఆమేన్. పశ్చాత్తాపముతో మనం దేవుని శరీరమును తీసుకుందుముగాక. పశ్చాత్తాపముతో దేవుని రక్తమును తీసుకుందుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సియోను నివాసులారా అంటే ఆత్మయి ఉన్నాడు దేవుడు. సియోను నివాసులతో చెప్తున్నాడు. 2, ఇశ్రాయేలా యెరూషలేమా? ఇశ్రాయేలీయుల నివాసులారా, ఇశ్రాయేలులారా. ఇశ్రాయేలీయులు ఎవరు? మన పితరులు కదా. పితరులు ఉన్న కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 అనుభవాలు మనం చూస్తాం. ఆ ఇజ్రాయేలు కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయి ఉన్నాడు. అందుకే వాళ్ళందరూ తండ్రి అని యెహోవా, తండ్రి అని యెహోవా. యెహోవా అంటే తండ్రి, తండ్రిగా కనిపించాడు. ఆ తర్వాత యెరూషలేం. యెరూషలేం అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. ఈ యెరూషలేములో దేవుడు శరీరధారిగా సంచరించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే కుమారుడుగా సంచరించాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 3 కోణాలలో 3 వ్యక్తులతో 3 విషయాలు 3 కార్యాలు ప్రభు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మొత్తం ఎన్ని సంగతులు? 4 సంగతులు, 4 అనుభవాలు, 3 కింద అంటే 12 విషయాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుడు ఆత్మయి ఉన్నాడు. సియోను అంటే ఆత్మయి ఉన్నాడు. ఆత్మీయులతోనూ పరలోకమును కొరకు సిద్ధపరచబడే వారితో ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సియోను నివాసులారా ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయండి, ఉత్సాహంగా ఉండండి. సియోను కొరకు సిద్ధపడుతున్న సియోను నివాసులారా మీరు ఉత్సాహధ్వని చేయండి. నీరసంగా ఉండొద్దు, హుషారుగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. ఇది ఉత్సాహంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే
అన్ని 500 రూపాయల నోట్లు దొరికినాయి అనుకోండి, ఎలా ఉంటారు మీరు? మందిరానికి వచ్చినప్పుడు నుండి ఓ ఆనందంగా, ఎందుకు ఈరోజు నక్కతోక తొక్కాను కనుక నాకే దొరికినాయి డబ్బులు అని చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్తానంటే, ఈ నోట్లు ఖర్చు చేస్తే ఖర్చు అయిపోతాయి, చింపితే చిరిగిపోతాయి, కాలిస్తే కాలిపోతాయి, తడిస్తే చిరిగిపోతాయి, ఎండిపోతాయి, పాడైపోతాయి, ఎవరన్నా తీస్తే పోతాయి కూడా. కానీ దేవుడు మీ అందరికీ బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. ఏ చెక్ ఇస్తున్నాడు? బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. సంతకం చేసేసాడు, బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. ఎంత డబ్బు విత్డ్రాల్ చేయాలో ఇక నీ ఓపిక. కానీ ఈ డబ్బు స్టేట్ బ్యాంకులోనో, ఆంధ్ర బ్యాంకులోనో, ఇంకే బ్యాంకులోనో చెల్లదు. ఇది ఒకే ఒక బ్యాంకులో తీసుకోవాలి. అది పరలోకములో రేపు మనకి జీతం దేవుడు ఇస్తాడు. మనకి జీతం ఇవ్వడానికి దేవుడు వస్తున్నాడని ప్రకటన గ్రంథంలో రాసుందా? ఎవని వాని క్రియల్లో చొప్పున వానికి జీతం ఇవ్వటకై ఆయన వచ్చును. జీతం ఇస్తున్నాడు దేవుడు. మనకి బ్లాంక్ చెక్ ఇచ్చాడు. అఖిల్ బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఇక నువ్వు రాసుకోవాలి. నీవు ఎంత ఆశీర్వాదం కావాలో, ఎంత దీవెన కావాలో, ఏమేమి కావాలో అవన్నీ రాసుకుంటే దీన్ని తీసుకెళ్లి పరలోకంలో మనం చెల్లించుకోవాలి. అక్కడ దేవుడు మనకి ధనాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఉత్సాహంగా ఉండండి. సియోను నివాసులారా ఉత్సాహంగా ఉండండి. తర్వాత ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, జయధ్వని చేయండి. ఇశ్రాయేలు అంటే ఆత్మీయ ఇశ్రాయేలు మనమే. మరలా ఇశ్రాయేల్ అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు మనము కూడా ఎవరము చెప్పాలందరూ? మనం ఎవరము? మనమందరము ఇశ్రాయేలీలమే. మనమందరము ఆత్మీయ ఇశ్రాయేలీలము. ఇప్పుడు మనతో మరలా దేవుడు ఏం చెప్తున్నాడు? 1 ఉత్సాహముగా ఉండండి, 2 జయధ్వని చేయండి. దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. జయధ్వని ప్రారంభించండి, జయధ్వని చేయండి, ఆరంభించండి. ఎందుకంటే నీ దేవుడు నీకు ఈ నెలలో జయము ప్రారంభించబడును గాక. అందుకే జయధ్వని ప్రారంభించండి, జయధ్వని చేయండి, ఉత్సాహంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. మీరు సంతోషంగా ఉన్నారా? ఈ సంతోషము పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. ఏమనుంది అక్కడ? ఎలా ఉంది? ఏమని రాశాడు? యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అని అడిగితే కొంతమంది బాగానే ఉన్నాం కానండి బాధలు తీరట్లేదండి. మీరు కూడా అంతే. సంతోషంగా ఉన్నారా అంటే ఆ సంతోషంగానే ఉన్నామండి, అంతే. ఉన్నాం, సంతోషంగా ఉన్నామంటే ఉన్నామంతే. అప్పులు అలాగే ఉన్నాయి, బాధలు అలాగే ఉన్నాయి, రోగాలు అలాగే ఉన్నాయి, అవమానం అలాగే ఉంది, ఇబ్బంది అలాగే ఉంది, శోధన అలాగే ఉంది, అన్ని అలాగే ఉన్నాయి. ఏదో సంతోషిస్తున్నాం అంతే. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో నీవు సంతోషించినట్లుగా దేవుడు చేయునుగాక. నీ సంతోషము సంపూర్ణమవునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అన్నాడు యోహాను సువార్తలో, ఇదిగో నేనిచ్చే సంతోషము లోకమిచ్చే సంతోషము వంటిది కాదు, అది తాత్కాలికమైన సంతోషమే. నేను మీ అందరికీ నిత్య సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. ఎటర్నల్ లైఫ్ లో నిత్య సంతోషం అనేది దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి? ఒకటేమో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఉత్సాహంగా ఉండమంటున్నాడు. 2 జయధ్వని చేయమంటున్నాడు. 3 సంతోషించండి అంటున్నాడు. ఎవరెవరితో చెప్తున్నాడు? సియోను నివాసులతో చెప్పాడు, ఇశ్రాయేలులతో చెప్పాడు, యెరూషలేముతో చెప్పాడు. ఈ 3 కూడా ఎవరు? ఎవరు? ఈ 3 కూడా మనమే. సియోను కొరకు అంటే పరలోకం కొరకు సిద్ధపడుతుంది మనమే కదా. యెరూషలేము అనే సంఘములో ఉంది మనమే కదా. ఆత్మీయ ఇశ్రాయేలు పిలువబడుతుంది కూడా మనమే కదా. దేవునికి స్తోత్రం. ఇక 6 సంగతులు పూర్తయితే ఇంకో 3 సంగతులు కూడా పూర్తి చేసాం. ఏంటది? 1 ఆత్మయ్య ఉన్నాడని, 2 కుమారుడై ఉన్నాడని, 3 తండ్రి అయి ఉన్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 3 కోణాలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
ఇక ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో కూడా చెప్పేశాడు. మనల్ని ఏం చేయమన్నాడో చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు మరి మనకి అనే విషయాలు కూడా అక్కడే చెప్పాడు. ఆ మాటలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. తాను మీకు విధించిన శిక్షను, మీ శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మీ శిక్షను దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్. మొదటి మాట. రెండో మాట, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శత్రువులను దేవుడు మీ యొద్ద నుండి వెళ్ళగొట్టునుగాక. మూడోది, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. 3 వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీతో దేవుడు 3 విధాలుగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? 1, నీ శిక్షను దేవుడు కొట్టివేశాడు. 2, నీ శత్రువులు నీ యొద్ద నుండి దేవుడు వెళ్ళగొట్టాడు. 3, ఇక మీదట ఏ అపాయము నీకు రానే రాదు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఈ మాటలు చెప్తున్న దేవుడు ఎక్కడో లేడట. ఎక్కడున్నాడట? ఏమంటున్నాడు ఆయన? మీ మధ్యన మీ దేవుడైన యెహోవా మాట్లాడుతున్న సంగతులు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? వారి మధ్యన ఉండి దేవుడు వారిని నడిపించినట్లుగానే ఈ 2024వ సంవత్సరం ఇదిగో ఈ మాసము దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నీతో దేవుడు చెప్తున్నాడు, నీతో దేవుడు ఉండి ఈ కార్యములు దేవుడు చెయ్యునుగాక. నీ పిల్లల మధ్యన, నీ కుటుంబం మధ్యన, నీ తల్లిదండ్రుల మధ్యన, నీ ఉద్యోగం మధ్యన, నీ వ్యాపారం మధ్యన, నీ ప్రయత్నాల మధ్యన దేవుడు నీతో ఉండునుగాక. నీ మధ్యన దేవుడు ఉండునుగాక. నీ మధ్యలో దేవుడు సంచరించునుగాక. మరలా సంచరించుచున్న ఈ దేవుడు ఎవరో కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఎవరంట? శక్తిమంతుడు. ఉందా అక్కడ? ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. మరలా మీరు అనుకుంటున్నారు మీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎలాంటి వాడు ఆయన అంటే ఆయనే చెప్తున్నాడు, నేను శక్తిమంతుడను. నీటి మీద నడిచిన శక్తి ఆయనలో ఉంది. నీటిని పిడికిల్లో దాచగలిగిన శక్తి ఆయనలో ఉంది. రాతిలో నుండి నీళ్లను ప్రవహింప చేయగలిగిన శక్తి ఆయనలో ఉంది. పాడి మీద ఉన్న శవాన్ని బ్రతికించగలిగిన శక్తి ఆయనలో ఉంది. చనిపోయి పేట వస్త్రములతో కట్టివేయబడిన లాజర్ని బయటికి తేగలిగిన శక్తి ఆయనలో ఉంది. ఆకాశమును నోటి మాటతో, భూమిని నోటి మాటతో, చంద్రుడిని, సూర్యుని, నక్షత్రములు సృజించిన శక్తిమంతుడు యేసయ్య. యేసయ్య ఎవరు అంటే శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీటి మీద నడవటమే కాదు, విద్య లేని పామరుడైన చేపల జారరుడైనటువంటి పేతురును కూడా నీటి మీద నడిపించిన శక్తిమంతుడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంటున్నాడు, ఆయన రక్షించును, మనలందరినీ రక్షించేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా రక్షిస్తాడంటే అగ్నిలో పడినా రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడంటే జలములో పడి వెళ్ళినా రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడంటే సింహాల బోనులో పడినా ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ఆయన. ఎవరైనా? మన రక్షకుడు ఆయన. మనల్ని రక్షించడానికి సామర్థ్యత కలిగిన వాడు, మనల్ని రక్షించడానికి శక్తి కలిగిన వాడు. ఇంకో మాట ఇక్కడ రాస్తుంది, ఏంటో తెలుసండి? తాను ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి. ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? 6 నెలలు గడిచిపోయి 7వ నెలలోకి వచ్చిన బ్రతుకు మారలేదు, మనసు మారలేదు, ఆలోచనలు మారలేదు, ఇంకా పాపిష్టి జీవితంలోనే ఉంటున్నా ఎందుకు దేవుడు ఇంకా సహిస్తున్నాడు?
ఎందుకు ఇంకా దేవుడు భరిస్తున్నాడు? ఎందుకు దేవుడు తన కోపాగ్ని మన మీద చూపించట్లా? ఒక సొదొమ మీద వచ్చిన కోపం, ఒక నోవాహు దినాల్లో వచ్చిన కోపం, ఆ ఇశ్రాయేలు దినాల్లో వచ్చిన కోపం, దేవుని కోపము నినెవె పట్టణం మీదకి వచ్చింది, కానీ మన మీదకి రాకుండా ఎందుకు ఇంకా దేవుడు శాంతము వహిస్తున్నాడు? ఎందుకు ఇంకా సహిస్తున్నాడు? ఎందుకు ఇంకా భరిస్తున్నాడు? నిన్ను ఎందుకు ఇంకా దేవుడు ఓర్చుకుంటున్నాడంటే అక్కడ అంటున్నాడు, తాను నీ మీద చూపిన ప్రేమను బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన మీద ఉన్న ప్రేమ, యేసయ్యకు నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కాపాడుతుంది. యేసయ్యకు నీ మీద ఉన్న ప్రేమ నిన్ను సంరక్షిస్తుంది. నువ్విచ్చే కానుక కాదు, నువ్విచ్చే దశంభాగం కాదు, నువ్వు చేసే అర్పణలేమీ కాదు. ఆయనకి ఇష్టమైనది నీ హృదయము. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను దేవుడు పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు చెయ్యి జారిపోతున్నా ఆయన చెయ్యి ఇంకా నీకు అందిస్తూనే ఉన్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు మార్గం మర్చిపోయినా సరే మరలా నిన్ను వెన్ను తట్టి తన మార్గంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది అనుకోవచ్చు, నా ప్రార్థన నన్ను బ్రతికిస్తుంది, నా మంచితనం నన్ను బ్రతికిస్తుంది, నేను దేవుని మందిరంలో చేసే కానుకలు పరిచయం నన్ను బ్రతికిస్తుంది. కాదు, వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ప్రేమ నీ మీద ఉంది కనుక ఈరోజు నువ్వు బ్రతికి బైబిల్ పట్టగట్టి దేవుని సన్నిధిలో సాగగలుగుతున్నావంటే కేవలము దేవుని ఉచితమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక శాంతము వహిస్తున్నాడండి, శాంతం వహిస్తున్నాడు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకా 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 దేవుని పరీక్షించాలని, దేవుని సహనాన్ని పరీక్షించాలని, దేవుని కోపాన్ని పరీక్షించాలని ప్రయత్నం చేస్తుంటే నీ ప్రయత్నాన్ని విరమించి ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకో, ఇప్పుడైనా క్షమాపణ కోరుకో, ఇప్పుడైనా పశ్చాత్తాపడు, ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు. సౌలు లాంటి నీ హృదయాన్ని పౌలుగా మార్చాలని దేవుడు కంకణం కట్టుకుండగా ఆ దినముల పౌలు దేవునికి అప్పగించుకున్నట్లుగా ఈ దినముల మనము కూడా మన దేవునికి అప్పగించుకుందుముగాక, దేవుని వైపు తిరుగుదుముగాక, పాపమును విడిచిపెడుదుముగాక, లోకమును విడిచిపెడుదుముగాక, లోకాశలు విడిచిపెడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఏ శిక్ష నీ మీద లేకుండా శిక్షను దేవుడు కొట్టివేసేశాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైనటువంటి శిక్షల మధ్యన మనిషి 3 విధాలైన శిక్షలకు లోనవుతాడు. ఒకటి దేవుడిచ్చే శిక్ష. చెప్పండి, ఏ శిక్షది? దేవుడిచ్చే శిక్ష. దీని నుండి తప్పించుకోగలిగిన మనగాడంటూ భూప్రపంచంలో ఎవడూ లేడు. లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, పిఎం అయినా, వాళ్ళ తాత ముత్తాత అయినా సరే దేవుని తీర్పులో నుండి తప్పించుకొనడం అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అన్యుడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వినే నువ్వైనా, చెప్పే నేనైనా, దేవుని తీర్పులో నుండి చెప్పాలి నోటితో తప్పించుకోలేం. ఒకరోజు తీర్పు రాబోతుంది. దేవుడు మనల్ని త్రాసులో పెడతాడు. త్రాసుకు 2 కోణాలు ఉన్నాయా? త్రాసుకు 2 ఉంటాయి, ఒకటే ఉంటుందా? ఒక దానిలో నీ భక్తి జీవితాన్ని దేవుడు పెడతాడు, నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆశీర్వాదాలని నిన్ను దేవుడు దాంట్లో పెడతాడు. మరో దాని విషయంలో నీ తీర్పు, నువ్వు చేసిన పొరపాటులు, నీ బలహీనతలు, నీ అవిధేయత అన్ని ఓ త్రాసులో పెడతాడు. ఒకవేళ నీ భక్తి తేలిపోయిందా, నీ విశ్వాసము తేలిపోయిందా, తీసుకువెళ్ళి నిన్ను పొట్టు పడివేసినట్లుగా ఏమంటే అగ్నిలో పడివేయడం జరుగుద్ది. తీర్పు దినము ధవల సింహాసనములో యేసయ్య ఉండి న్యాయపీఠం ఎదుట నిన్ను నిలబెట్టి దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు, తీర్పును తీరుస్తాడు. దేవుని తీర్పులో నుండి ఎవడు చెప్పాలి? ఎప్పుడు అంటే రేపు తీర్పు కాలము వచ్చినప్పుడు. ఇప్పుడు ఏ కాలం ఇది? ఇదే కాలం, ఇది కృపాకాలము. ఈ కృపాకాలము కూడా ఎక్కడున్నామంటే గడప దగ్గర కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం? గడప దగ్గర కూర్చున్నాం. అంటే గడప దాటామంటే ఏ కాలము చెప్పండి? గడప దాటామా
తీర్పు కాలంలోనికి వెళ్ళిపోతాం. అంటే చాలా అంచుల మట్టుకు మన జీవితం ఉంది. ఇది కృపాకాలం, ఇది సహించే కాలం, ఇది భరించే కాలం, ఇది నీ మీద శిక్షను కొట్టివేసే కాలం. మరొక కాలం రాబోతుంది, ఆయన కూడా శిక్షను కొట్టేయడు. ఆయన కూడా శిక్షను కొట్టివేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది గొర్రెపిల్ల మౌనమై ఉన్న కాలం, రేపు సింహమై రాబోతున్న కాలం. రేపు యూదా స్తుతి గోత్రపు సింహముగా నా యేసు రాబోతుండగా ఇక ఆ తీర్పులో నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేము. ఒకటి దేవుని తీర్పు. రెండవదిగా మనిషి శిక్ష నుండి, మనిషి శిక్ష, మనుషులు చేసిన శిక్ష, మనుషుల ద్వారా వచ్చే శిక్ష. ఒకటి దేవుని ద్వారా వచ్చే శిక్ష. 3 శిక్షలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. 3 మాటలు చెప్తాను. 1 శిక్షను కొట్టివేస్తాడు, 2 నీ దగ్గర శత్రువులను వెళ్ళగొడతాడు, 3 అపాయం రాకుండా కాపాడుతాడు. శిక్షను కొట్టివేస్తాడు అనే విషయంలో 1 దేవుని శిక్ష నుండి ఎవ్వరూ కొట్టివేయలేరు. 2వది 3 శిక్షలు ఉన్నాయి. 1 దేవుని శిక్ష, దేవుని ద్వారా వచ్చే శిక్ష. 2వదిగా మనుషుల ద్వారా వచ్చే శిక్ష. దీని నుండి తప్పించుకోవచ్చా అంటే తప్పించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనుషులు కొన్ని శిక్షలు ఉంటాయి. చేసిన తప్పులు, దొంగతనం చేసినాడు, దొంగతనం చేస్తే శిక్ష ఉంటుందా ఉండదా? సరే తప్పించుకోవచ్చా లేదా? చెప్పండి నోరు తెరిచి. హత్యలు చేసినాడు, హత్య చేసాడంటే తప్పే కదా, అంటే శిక్ష ఉంది కదా, శిక్షలో తప్పించుకోవచ్చా లేదా? ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఏవేవో చేయొచ్చు, ఎవరెవరికో ఏదో ఇవ్వచ్చు. ఇస్తే కొంతమంది జాలిపడో, దయపడో, ఆశపడో ఏం చేస్తారు, చూసి చూడనట్టుగాను ఏ పిటి కేసో ఏ నార్మల్ కేసో పెట్టి బయటికి పంపించేస్తారు. అందరూ కాదులేండి, కొంతమంది అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చేసిన పొరపాటులకు వచ్చే శిక్షలో నుండి మనుషులు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది చాలా విషయాలు తప్పించుకుని ఉంటారుగా. చూసి కాఫీ కొట్టుంటారు, ఎవరికి దొరకకుండా తప్పించుకోవచ్చు. తల్లిదండ్రులకు అబద్ధం ఆడుంటారు, ఎవరికి తెలియకుండా తప్పించుకోవచ్చు. ఇలాగా రకరకాలైనటువంటి పొరపాట్లు చేసి తప్పించుకుని శిక్ష రాకుండా ఏమీ ఎరగని వాళ్ళలాగా, అసలు నోట్లో వేలు పెడితే కొరకనోళ్ళలాగా తెల్ల బట్టలు కట్టి ముసుగు వేసి బైబిల్ బట్టి అసలు మా బ్రతికే వేరు అన్నట్టుగా ఉంటారు. కానీ ఎక్కడెక్కడో ఎన్నెన్నో పొరపాట్లు చేశారు. పొరపాట్లకు తగ్గ శిక్షను వహించకుండానే జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. 3వది మనిషి తనంతట తాను విధించుకునే శిక్ష. 3 విషయాలు. ఒకటి దేవుని ద్వారా వచ్చే శిక్షను ఎవరు తప్పించుకోరు. 2 మనుషుల ద్వారా వచ్చే శిక్షను తప్పించుకోవచ్చు. 3 మాట్లాడరే. కొంతమంది తమంతట తామే శిక్ష విధించుకుంటారు. ఏమనంటే, నా కడుపున అనవసరంగా పుట్టాడు, ఇలాంటి అనవసరంగా కన్నానని చెప్పి తల కొట్టుకుంటారు. ఇలాగా కొట్టుకున్నాం అంటే శిక్షించుకున్నాం లేదా? అంటే చేత్తో కొట్టుకోవడం కంటే కొంతమంది గోడకేసి కొట్టుకుంటారు. గోడకేసి కొట్టుకుంటారా? అంటే ఏం చేశారు, తమంతట తామే తమ శరీరాన్ని శిక్షించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మేము కూడా మా శరీరాన్ని శిక్షించుకుంటాం. ఎవరి వల్ల? మేము చేసిన పొరపాట్ల వల్ల. ఒక ఎత్తు అయితే మీరు చేసిన పొరపాట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరానికి రాక, వాక్యం వినక, మందిరానికి వచ్చి నిద్రపోవటం, లేకపోతే మందిరాన్ని మానుకోవటం, సరిగ్గా భక్తి చేయకపోవటం, సరిగ్గా ప్రార్థన చేయకపోవడం, విశ్వాసంలో ఎదగకుండా ఉండటం, ఇంకా లోకల్లో తిరగటం, ఇవన్నీ మా కంటికి పడినప్పుడు, మా దృష్టిలో పడినప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే సంఘము కొరకు తన్ను తానే శిక్షించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. తను తానే, యేసుక్రీస్తు వారు తను తానే శిక్షించుకున్నాడు. తన మీద శిక్షా విధిని దేవుడు అప్పగించుకున్నాడు. అంగీకరించకపోతే శిక్ష భరిస్తాడా? అంగీకరించకపోతే ఆయన కొట్టడం అవకాశం ఉంటుందా? అంగీకరించకపోతే ముఖం మీద ఉమ్ము వేయడం అవకాశం ఉంటుందా? ఆయన అంగీకరించాడు. కానీ ఆయన అంగీకరించింది తాను చేసిన పొరపాట్లు బట్టి కాదు, మనమందరము చేసిన పొరపాట్లు బట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన శిక్షా విధి ఆయన మీద మోపబడింది. మన అపరాధము ఆయన మీద మోపబడింది. మన దోషము ఆయన మీద మోపబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి బదులుగా నలగొట్టబడ్డాడు. ఆయన మనకి బదులుగా చంపబడ్డాడు. ఆయన మనకి బదులుగా సిలువ వేయబడ్డాడు. ఆయన మనకి బదులుగా అవమానించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే సేవకుడు కూడా సంఘం కొరకు, సంఘ విశ్వాసులు సరైన క్రమములో భక్తి చేయకపోతే సేవకుడు కూడా శిక్షను వహిస్తాడు.
మేము ఎన్నిసార్లు ఉపవాసాలు ఉంటాం మీకు తెలుస్తుందా? మేము ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తామో మీకు తెలుస్తుందా? మేము ఎన్నిసార్లు మీరు మార్గాలు మర్చిపోయి మార్గం మారి, కొంతమంది చూడండి కొంచెం సీరియస్గా మంచి వాక్యం, ఏదైనా కఠినమైన వాక్యం చెప్తే వెంటనే మందిరం మానేస్తారు. వారిని బట్టి మా హృదయాలు బాధ కలిగి వారిని కొరకు మా హృదయాలు మా శరీరాలు మేమేం చేస్తామంటే నలగొట్టుకుంటాం, శిక్షించుకుంటాం. ప్రారంభంలో ఏమంటే చాలా అమితమైన ప్రేమ, ఇంటి వాళ్ళ మీద కంటే ఎక్కువ ప్రేమ సంఘమే ప్రారంభం అంటున్నారు పాస్టర్ గారు. అంటే ఇప్పుడు ఉందా అంటే మరి మీరు పొడిచిన పోట్లకి కొంచెం గుండె కొంచెం గట్టి అయింది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిపడిందండి, కొంచెం గట్టిపడింది. ప్రారంభంలో బంధువులు వచ్చారు రాలేదా, వాళ్ళు ఫోన్ చేశారా లేదా, వీళ్ళు వచ్చారు రాలేదా, ఎవరి మీద మనసు ఉండేది కాదు, సంఘం మీదే మనస్సు. ఎప్పుడు చూసినా విశ్వాసులు ఎవరైనా ఒక్క ఆదివారం మానితే ఎందుకు రాలేదు, ఏమైంది, ఒక్క వారం మానేశారు ఎందుకని ఫోన్ చేసి మాట్లాడి పలకరించేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల వెన్నుపోట్లు, ఏంటి ఈ వయసులో రకరకాల బాధలు. ఏమండి, బాప్తీసం పొందినోడే, బాప్తీసం తీసుకున్నవాడే అసలు నువ్వు నాకు బాప్తీసం ఇవ్వలేదు అన్న రోజులు ఉన్నాయి. ఏమండి, నా ఇక్కడ స్వస్థతలు పొందినోడే అసలు మీ ద్వారా కాదు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడని మరలా మాటలు మార్చిన వాళ్ళు ఎంతో మంది మేము చూసాం. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళైతే పాస్టర్ గారండి, ఇదిగో మా ఇంట్లో ఆల్రెడీ చెప్పేశా, మీకు కూడా చెప్తున్నా, నేను చచ్చిన తర్వాత పెట్టి మొయ్యాల్సింది నువ్వే మొయ్యాలి, చచ్చేదాకా నీ మందిరంలోనే ఉంటాను. మా ఇంట్లో కూడా చెప్పాను, ఆయన రావాలి, ఆయన ప్రార్థన చేశాకనే నా శవం తీసుకెళ్ళాలి, అప్పుడు దాకా ముట్టుకోవడానికి లేదు అన్న వాళ్ళు మందిరాన్ని మానేశారండి. చచ్చేదాకా మీతోనే ఉంటాను లేరు. ఇప్పుడు వాళ్ళు నాకు ఎదురు పడితే నేను వందలాలు చెప్తానని చెప్పి తలాట తిప్పుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ సందర్భంలో ఓ సేవకుడు సాక్ష్యాన్ని వినిపించానండి. నేను సేవకుడినే, నేను చేసిన పొరపాటు మరి మంచితనం నాకు తెలియదు కానీ ఓ సేవకుడు సాక్ష్యం వినిపించి మంచి సేవ చేస్తాడు ఈయన అని ఆయన సాక్ష్యాన్ని నాతో పాటులో కొంతమంది విశ్వాసులకు వినిపించారు. కూర్చోబెట్టి టీవీలో ఆ క్యాసెట్ పెట్టి ఆ క్యాసెట్లో ఉన్న వీడియో అంతా వినిపించి సాక్ష్యం అంతా చూపించిన తర్వాత ఓ వారం తర్వాత మందిరానికి రావటం మానేశారు వీళ్ళు. ఎందుకు రావట్లేదా అని చూస్తే ఆ క్యాసెట్లో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు మా పాస్టర్ గారే ఇంకో పాస్టర్ గారిని పొగిడి ఆయన సాక్షి చెప్పాడంటే ఆయన ఎంత గొప్పోడై ఉంటాడో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి, వెళ్ళటమే కాదు మన సంఘంలో కొంతమందిని, ఈయన కాదు ఆయన ఇంకో పెద్ద సేవకుడు బాగా వాక్యం చెప్తాడు, ఈయన తెలబట్టలేయడం కాదు, ఆయన అసలు పంచి కట్టుకుని తిరుగుతారు, వాళ్ళు కింద పంచి కట్టుకుంటారు, గెడ్డాల మేసాలని తీసేస్తారు. దేవునికి స్తోత్రం. ఇలాగా చాలా మంది చాలా రకాలుగా బాధపరిచిన మా శరీరాన్ని మేము నలగొట్టుకున్నాం. ఒకటి, దేవుని ద్వారా వచ్చే శిక్షను ఎవడూ తప్పించుకోలేడు. రెండు, మనుషుల ద్వారా వచ్చే శిక్షను తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. మూడోదిగా తమంతట తామే శిక్షించుకుంటారు. ఒక ఆమండి పట్టుచీర కొనలేదని చెప్పి భర్తను విసిగిస్తుంటే కొనను నేను ఏం చేసుకుంటావు చేసుకో అంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అందంట. దేనికోసం? పట్టు చీర కొనలేదని పుట్టింటికి వెళ్ళిపోతాను అందంట. సరే అని చెప్పి ఈయన మారం వెళ్ళిపోతానంటే భయపడతాడు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, వెళ్తే పెడ వదులుతాను అనుకున్నాడు ఆయన. మీరు అనుకోవచ్చు అందరూ ఒకలాగా ఉండరు, కొంతమంది నువ్వు వెళ్ళిపోతేనే పేడ వదిలింది అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మాటికి నేను వెళ్తాను అని అనకండి. అన్నారనుకో ఎప్పుడొకప్పుడు చూసి నీకు దండమ్మ ఇల్లమ్మ అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈమె అలాగే వెళ్తానంటే నీ ఇష్టం ఏదోడు సావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. వెళ్ళిపోయేసరికి ఈమె పెట్టి పాలంతా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏదేదో పెద్ద గొడవలు అయిపోయినట్టుగా మరి చీర గురించి చెప్తే ఈమెను కూడా ఈమె చుట్టి చింపి మరి కొడతారని చెప్పి తల్లిదండ్రులు మరి కొడతారు కదా, చీర కోసం వచ్చేసావా అని చెప్పి కొడతారని చెప్పి లేదు నన్ను అలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను అనుమానిస్తున్నాడు, మాటికి అనుమానిస్తున్నాడు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఆడికి ఇంటికి వెళ్ళి ఉందండి. ఈయన ఇంటికి వచ్చి చూసుకున్నాడు, అన్నీ తిరిగి చూస్తే కనపడలా. హ్యాపీగా శుభ్రంగా వంట వండుకున్నాడు, కడుపు నిండా తిన్నాడు, కంటి నిండా నిద్రపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలేసినప్పుడు ఎంత భారతీయులు ఆనందపడ్డారు, అంత ఆనందపడ్డాడు.
చాలా సంతోషపడ్డా. అమ్మాయి సార్ మనసు ప్రశాంతంగా ఉంది, ఏది కావాలంటే తినొచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని అసలు ఫోన్ కూడా చేయలేదండి. అందుకు మాటి మాటికి మీరు బెదిరిద్దామని ప్రయత్నాలు చేయకండి. అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది ఉంటారు పేడ వదిలింది అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొంతమంది హాల్లే దింపేసి బాయ్ బాయ్ చెప్తారు, బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఈ ఫోన్ లేదేమీ లేదు, ఇవి అనుకుంది నా ఆయనను వదిలి ఉండలేడు, ఫోన్ చేస్తాడులేను, వారమైనా ఫోన్ చేయట్లా, 10 రోజులైనా ఫోన్ చేయట్లేదు. ఇలా కాదు, ఈయన్ని బెదిరించాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి కొంచెం కిరోసిన్ పోసుకుని కాస్త అంటించుకునే ప్రయత్నం చేద్దామని, శంగుకు అంటించుకుందామని ఆ బాటిల్ ఏదో పోసిందండి. ఆ బాటిల్ కాస్త శంగు కాస్త ఒళ్ళంతా కాలిపోయింది. జరిగిన వాస్తవం ఇది. ఒళ్ళంతా కాలిపోయింది, 75% కాలిపోయింది మనిషి. హాస్పిటల్లో పడేశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు. 75% అవయో ఏడుపు, నొప్పి, బాధ. ఆ ఊర్లోనే చాలా అందగత్తెని పేరు ఈమెకి. అసలు అందమే లేదు, మొహంతో వికారంగా మారిపోయింది. 2 కూతుర్లండి. 2 కూతుర్లు ఈ తల్లి దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నారు. తల్లిని చూసి దయ్యం, బాబోయ్ దయ్యం అని చెప్పి పారిపోతారు. ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష ఏదో ఉంటుందా తల్లికి? కన్న కూతుర్లే 2 పిల్లలు తల్లి దగ్గర రాలేకపోతున్నారు, చూసి అసహించుకుంటున్నారు. వాసన సీమి కారుతుంది శరీరంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా కొంతమంది అజ్ఞానంతో ఏదో స్లీపింగ్ టాబ్లెట్లు 2 వేసుకుని రెండే బెదిరిద్దాం. కొంతమంది చూడండి, నా ఫోన్ ఎత్తట్లేదు, బెదిరిద్దాం, ఒక్కసారి జలికిచ్చామంటే దెబ్బకి మన కొంగు పట్టుకుని తిరుగుతాడు, ఇంకా మన వెనకాల తిరుగుతాడు. ఒక్కసారి అలాగా ట్రాక్ మారుద్దాం అని అనుకునే సోపు కొంతమంది ఉంటారు. నీకు వందనాలు చెప్పి అమ్మాయి సార్ ఎప్పుడు పేడ వదులుద్దా, ఈ మధ్యన ఏదో టీవీలో చెప్తున్నారు ఆమె ఏదో డ్రగ్స్లో ఇరుక్కుందంటే అమ్మాయి సార్ పేడ వదిలిందయ్యా అని చెప్పి చాలా సంతోషపడుతున్నాడు ఒక హీరో గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి 3 విధాలైన శిక్ష ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ శిక్షను నేను కొట్టివేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన శిక్షను కొట్టివేస్తాడు. కొట్టివేయడానికి ఆయన అర్హత కలిగిన వాడు. ఎందుకంటే ఏ తప్పు చేయని వాడే తప్పు చేసిన వాడిని తప్పిదములో నుండి విడిపించగలిగిన అర్హత కలిగిన వాడు. ఉదాహరణకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో తర్వాత మీరు పరిశీలన చేసినప్పుడు 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. దేవాలయంలో వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుండగా ఒక అలజడి బయట వినబడుతుంది. పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి, పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఏంటా కేకలు, ఏంటా శబ్దం అని బయటకు వచ్చి చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఒక వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ. ఈమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. కొంచెం జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యభిచారి పట్టబడినప్పుడు, పాపం చేస్తున్న ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇది లా, ఇది ఒక ఆజ్ఞను దేవుడిచ్చాడు. అలా ఒక స్త్రీని పట్టుకున్నారండి. పట్టుకుని యేసే దగ్గరికి తీసుకొచ్చారు. యేసే దగ్గర నిలబెట్టి యేసేతో అంటున్నారయ్యా మరి ఈ పరిస్థితి, మరి మోషే గారు ఏమన్నారంటే రాళ్లతో కొట్టి చంపమన్నారు. మరి నువ్వు సువార్త ప్రకటిస్తూ, ప్రేమ సువార్తను ప్రకటిస్తూ, శాంతమూర్తిగా అందరినీ క్షమించాలి అంటున్నావు కదా, మరి నీవు శిక్షిస్తావా, క్షమిస్తావా? చూడండి, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడెక్కడ కాదు, కూడానే ఉంటారు, కూడా తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళే. ఎప్పుడు ఎరకాటంలో పెడదామా, ఎప్పుడు ప్రాబ్లమ్స్లో పడేద్దామా? ప్రైజ్ ది లార్డ్. నీ పక్కనే ఉంటారు అందరూ కూడా ఇలాంటి వాళ్ళు, నిన్ను శోధిద్దామని. దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఏం చేశాడు దేవుడు? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మన పక్కనే ఉంటారు. జాగ్రత్తగా చూసుకుంటూ మన భక్తిని వారి మధ్యలో దేవునికి మహిమకరంగా మనం మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏదో రకంగా గాయపరచాలని చూస్తారు. ఆ గులాబీ పువ్వును పొడిచే కొద్దీ, దాన్ని నలిపే కొద్దీ సువాసన ఎలా వెదజల్లుతుందో అలా నీవు నలపబడే కొద్దీ ఇంకా వెలిగేటట్లుగాను, పరిమళించేటట్లుగా, తేజరిల్లేటట్లుగా, ప్రజ్వరిల్లేటట్లుగా నువ్వు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈమెను యేసే దగ్గర తీసుకొచ్చారు. యేసేని అడిగారు. యేసే అన్నాడు, నిజమే, మరి కొట్టి చంపాలి కదా, చంపాల్సిందే. అయితే మీలో పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు,
పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు ఆమె మీద మొదటి రాయ వేసి ఆమెను చంపండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు చిన్నపిల్లలు కూడా రాళ్ళు పట్టుకొచ్చారండి. బైబిల్లో రాస్తుందా లేదా? బైబిల్లో ఉంది. చిన్నలు కూడా రాళ్ళు పట్టుకొచ్చారండి. అంటే చిన్నపిల్లలకు కూడా ఆమె చంపేద్దాం ఉంది. కొంతమంది చూడండి, ఎవరైనా దొరికారంటే దొరికారా బాబు, ఎలాగైనా వాళ్ళని ఇరికించాలి. ఎప్పుడు నువ్వు దొరుకుతావా అని చూసేవాళ్ళు కూడా నీ చుట్టే ఉంటారు, నీ చుట్టే ఉంటారు. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు నిన్ను పట్టుకుందామా, ఎప్పుడు నేను ఇబ్బందులు పెడదామా అని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈమె పట్టుకున్నారు. చిన్నలు మొదలు పెద్దలు అందరు. ముసలోడు కూడా రాయి తీసుకొచ్చాడండి. ముసలోడు కూడా కర్ర పట్టుకోలేనుడు కూడా రాయి పట్టుకొచ్చాడు. సావు బతుకులో ఆడు కూడా నేను సత్య లోపల ఒక సావు చూడాలి, నేను సత్య లోపల సావు చూడాలని చెప్పి ఆడు కూడా రాయి తీసుకొచ్చాడు. చూడు, కొంతమంది నేను పోతమే కాదు నాతో పాటు కొంతమందిని తీసుకెళ్తా. కొంతమంది అంటారు ఈమె గట్టి పిండం అండి, పోదు ఈమె గట్టి పిండం, ఈమె పోతా పోతా నలుగురిని తీసుకెళ్ళిపోద్ది ఈమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య మాట అన్నాడో లేదో, అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నలు మొదలుకుని పెద్దలు ఏం చేశారు, వాళ్ళ రాళ్ళను పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలి, యేసు ఒక్కడే మిగిలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు రాయి తీసేద్దాం అనుకున్నాడు. పక్కనోడు చూసిరే రాయేస్తున్నావు, ఆయన ఏమన్నాడు రా, పాపము రే మన కళ్ళు దుకాల్లో కనిపించే పాపాత్ముడ నువ్వు రాయేత్ర. గుర్తొచ్చిందిలే, నేను అయ్యలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కాళ్ళకి వేరే వాళ్ళకి తెలియపోవచ్చు. ఒక ఊరోళ్ళు కదా వీళ్ళందరూ ఒక ఊరోళ్ళు కదండి. ఒక ఊరోళ్ళకి మరి తెలియదా ఎవడేం చేస్తాడు. ఇంకోటి రాయిదే, ఏంటి రాయేత్తున్నావు, మొన్న నువ్వు ఏ ఇంట్లో దొరికావు తెలుసా, ఏ ఇంట్లో తిరుగుతున్నావు చూసా నేను అన్నాడు. కన్నా అయిపోద్దులేరా అని ఆడు వదిలేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చిత్రం ఏంటంటే అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. మరి మీరు లేకపోతే ఇలాగా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రాయిలు తీశారు. చంపుతాం ఎవరిని, ఆడపిల్లనే. చంపేది కూడా ఎవరిని, ఆడపిల్ల కదండి. ఆడపిల్ల చంపుతాం అని చెప్పి వాళ్ళు కూడా రాయి తీసి రాయి తీస్తే ఆమె చూసి ఏంటి రాయి తీసావు నువ్వు అన్నట్టే వద్దులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సిటీస్లో పెద్దగా తెలియదు ఎవరెవరు చేస్తున్నారు. పల్లెటూరులో ఎవరి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ పనే అది. పల్లెటూరులో పని ఏంటంటే ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎంకాయమ్మ ఎక్కడుంది, కిట్టారో ఎక్కడున్నాడు, సుబ్బారావు ఏం చేస్తున్నాడు, పెంటమ్మ ఏం చేస్తుంది, ఏ పనులు ఇంకా వాళ్ళకి వేరే పనే ఉండదు. వాళ్ళకి గలనుంగి వేసుకుని ఆ సిరిగిపోయిన పనిని వేసుకుని నోట్లో పొల్లెట్టుకుంటూ పొద్దున్నే మొదలెడతారు. ఏంట్రా రాత్రి అక్కడ తిరుగుతున్నారా, అర్ధరాత్రి లైట్ వేసుకుని వెళ్తున్నావు. ప్రైజ్ ది లార్డ్, చేతిలో చెప్పండి. ఇది పల్లెటూరులో ఉన్న వాతావరణం. మరి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా, వాళ్ళందరూ ఒకరొకరు చూసుకుని చిచ్చి అని చెప్పి అందరు రాళ్ళు పడేశారు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనిషి ప్రతి ఒక్కడు పాపములో పుట్టినవాడే. విచిత్రం ఏంటంటే చిన్నపిల్లాడు కూడా రాయి వదిలి పారిపోయాడు. పండు ముసలామ కూడా రాయి వదిలేసింది. ఎందుకంటే దావీదు అంటున్నాడు కదా, నా తల్లి నన్ను పాపములో జన్మనిచ్చింది, పాపములో నేను పుట్టాను. ఒక స్త్రీ ఒక పురుషుడు పాపము వలనే సంతానం అనేది వృద్ధి చెందుతుంది. అంటే ప్రతి మనిషి కూడా పాపములో పుట్టినవాడు, పాపములో పెరిగినవాడు. యేసు ఒక్కడే పాపము ఎరగనివాడు, పాపములో పుట్టనివాడు, పాపములో చేరనివాడు, పరిశుద్ధుడని పిలువబడడానికి యోగ్యత కలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే మన పాపాన్ని విడిపించగలిగినవాడు, ఆయన ఒక్కడే మన శిక్షను తప్పించగలిగినవాడు, ఆయన ఒక్కడే మనల్ని పరిశుద్ధులుగా మార్చగలిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపించగలుగుతాడా? దొంగోడు ఇంకో దొంగోని మార్చగలుగుతాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనల్ని మార్చాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుకనే మనల్ని దేవుడు మార్చాడు. మన పాపపు అనుభవాలను దేవుడు విడిపించాడు. యేసు రక్తము చేత ప్రతి పాపము కడగబడింది, పరిశుద్ధులుగా మనం మార్చబడ్డాం. చప్పట్లు కొట్టండి గట్టిగా.
రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం తెరవలసిన అవసరం లేదు, కానీ అక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో యేసు క్రీస్తు నందు ఏ శిక్షా విధి లేదు. ప్రైజ్ ది లార్డ్. మనము యేసు క్రీస్తు నందు ఉన్నాము కనుక మన మీద ఏ శిక్షా విధి లేదు. ఎవరి శిక్షను దేవుడు కొట్టివేస్తాడు? ఎవరైతే యేసయ్యందు నిలిచి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసు రక్తములో కడగబడతారో వారు శిక్షా విధిని దేవుడు కొట్టివేయునుగాక. ఈ పూట దేవుని దగ్గరికి వస్తావా? యేసు రక్తంలో కడగబడతావా? మారు మనసు పొందుతావా? యేసేన దేవుడని అంగీకరిస్తావా? నినెవే పట్టణస్థుల మీదకి రాబోయే శిక్షను దేవుడే తప్పించాడు. ఆయనే శిక్షనిచ్చాడు, ఆయనే తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు దేవుని సమీపించారు, అయ్యా మా శిక్షను కొట్టువేయండి, అయ్యా మా శిక్ష నుండి మాకు విడుదల దయచేయండి అని అంగలార్చారు, ఏడ్చి ప్రార్థన చేశారు. ఈ రోజున నీ మీద ఏ శిక్ష ఉందో నీకు తెలుసా? ఏ తప్పు చేశావో నీకు తెలుసా? దాని మీదకు వచ్చే శిక్షను తప్పించుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఈ జన్మలో చేసుకున్న పాపమోనండి ఈ జన్మలో అనుభవిస్తున్నాను కాదు కాదు కాదు. నువ్వే నీ అంతటా నీ నోటి ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ చూపు ద్వారా, నీ నడక ద్వారా, నీ మనస్తత్వాల ద్వారా నీ అంతట నువ్వు చేసిన పొరపాటులే. ఇది స్వయంకృత అపరాధము. ఈ స్వయంకృత అపరాధమును కూడా క్షమించగలిగింది యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో అనుభవిస్తున్న శాపం, నీ కుటుంబంలో అనుభవిస్తున్న శిక్షా విధి, అది దేవుడు కొట్టివేయడానికి ఈ నెలలో దేవుడు నిన్ను ఈ స్థలంలోనికి తీసుకొచ్చాడు. ఎన్నో సంవత్సరాల నుండి శిక్ష యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీ శత్రువులు నీ యొద్ద నుండి వెళ్ళగొట్టబడుతారు. నీ యొద్ద నుండి వారిని వెళ్ళగొడతానంటున్నాడు దేవుడు. రెండవదిగా శత్రువులు దేవుడు వెళ్ళగొట్టునుగాక. కానీ మనందరికీ ఒక ప్రధాన శత్రువు ఒకడు ఉన్నాడు కదా. మరే శత్రువు లేని క్రైస్తవ జీవితం లేదు. ఖచ్చితంగా శత్రువు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో సేవకుడికి సేవకుడే శత్రువు అవుతూ ఉంటాడు. ఇంకొన్ని సందర్భాల్లో క్రైస్తవులకి క్రైస్తవులే శత్రువులు అవుతారు. మనం కూటం పెట్టినప్పుడే పక్కోడు మైక్ ఆన్ చేస్తాడు. అప్పుడు దాకా అది మూత మూసి ఉంటుంది. మూత తీసి, రండి ప్రజలారా నేడే రక్షణ దినం మన సంఘంలో ప్రార్థన వచ్చేయండి అంటే. ప్రైజ్ ది లార్డ్. ఈ పోరాటం మాకు ఎన్నో సంవత్సరాల నుండి ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం. మేము దీవెన పండుగలు, మార్చి దీవెన పండుగలు మీటింగ్లు పెట్టే పోస్టర్లు అంటిస్తే మార్చిలో మనం డేట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తామా అని అందరూ కాసు కూర్చునేవారు. ఎందుకు? ప్రార్థన చేయడానికి కాదు, పోటీగా అదే డేట్లో మీటింగ్లు పెట్టడానికి. విచిత్రం ఏంటంటే ప్రారంభంలో అన్న వినండి, ప్రారంభంలో మీరు అందరూ ఉన్నవాళ్ళే, చూసిన వాళ్ళే, పరిచయం చేసిన వాళ్ళే. ప్రారంభంలో 2012, 13, 14 ఆ టైము, ఆ సమయాల్లో సేమ్ మనం 3 రోజులు ఏ డేట్లు ఇచ్చామనుకోండి, 6, 7, 8 ఇచ్చామనుకోండి, చుట్టుపక్కల ఇంచుమించుగా 10 గ్రామాలలో, చుట్టుపక్కల 10 గ్రామాల్లో అదే డేట్లో మీటింగ్లు జరిగేది. సేమ్ డేట్ 6, 7, 8. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యే డేట్లో మీటింగ్లు జరిగేవి. ఇంకా విచిత్రం ఏంటంటే మన మినిస్ట్రీ పాటలు ఉన్నాయి కదండి, ఈ పాటలు వాళ్ళ గొట్టాల్లో వినపడేవి. అంటే కన్ఫ్యూజ్ చేసేద్దామని అందరినీ. వాళ్ళ గొట్టాలు వినపడితే ఇదేంటిది నిస్సీ మినిస్ట్రీ పాటలు వినపడుతున్నాయి, ఇక్కడ మీటింగ్గా కొంప తీసిన అటు వెళ్ళిపోవాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో విచిత్రంగా ఏంటంటే నేను పాడిన పాట నాకే ఎన్నిసార్లు నాకే గుర్తులేదు. నేను పాడిన పాట ఉంది, అదే పాట నా నీతిశూరుడు ఏదైనా నా స్వరం వినపడాలని ఇంకా నేనే మీటింగ్ పెడతాను అక్కడికి వచ్చి అని చెప్పి అదే పాట పెట్టేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అయినా సరే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనం ఎక్కడ మీటింగ్ పెడుతుంటే ఆ స్థలంలోనికి అనేక గ్రామాల నుండి వేవేల మందిని ప్రజలు దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత దాన్ని తట్టుకోలేక ఇక
మనం డేట్లు ఎప్పుడు ఇస్తే ఆ డేట్లు మినాయించి మిగతా రోజుల్లో మీటింగులు పెట్టుకునేటట్లుగా దేవుడు తారుమారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల పాస్టర్లు అందరూ ఫోన్ చేసి, అయ్యా మీరు ఎప్పుడు డేట్లు పెడతారో చెప్పండి, ఆ డేట్లు మేము వదులుకుని మిగిలిన డేట్లో మేము మీటింగ్లు పెట్టుకుంటాం. ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత మా మందిరానికి ఎవరు వస్తలేదు, మా మీటింగులకి ఎవరు వస్తలేదు. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పాలి. శత్రువులు ఉంటారండి. శత్రువులు ఎవరి శత్రువులు అంటే, యోబుకి ఒకానొక కాలంలో యోబు భార్య శత్రువు అయ్యిందా లేదా? ఎవరు శత్రువు అంటే, ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా, పాట పాడనివ్వకుండా, పరిచర్య చేయనివ్వకుండా, సాక్ష్యం చెప్పనివ్వకుండా, ఉపవాసం ఉండనివ్వకుండా, తెల్లబట్టలు కట్టనివ్వకుండా, బైబిల్ చదవనివ్వకుండా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేసేది ఎవరు? సాతానుగాడు మిమ్మల్ని ప్రేయర్ చేసుకొని ఇస్తాడా అంటే శత్రువు కదా. సాతానుగాడు అంటే శత్రువు. అంటే ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ, ప్రార్థన చేయనివ్వకుండా అడ్డగిస్తున్న వాళ్ళందరూ ఎవరు అంటే సాతానుగాడు అంటే సరికి మీరేమనుకున్నారు? వాడు నల్లబట్టలు వేసుకుని, నల్ల కొమ్ములు వేసుకుని, ఓనిడా దయ్యం తెలుసా మీకు? ఓనిడా చిన్నప్పుడు ఓనిడా టీవీ ఉండేది. కరెంటు పోయిందనుకోండి నా గదిలోకి వెళ్ళేవాడు కాదు, అస్సలు గదిలోకి వెళ్ళేవాడు కాదు. ఎందుకు? ఆ గదిలో టీవీలో నుండి ఆ కొమ్ములు వేసుకుని గుండోడు కొమ్ములు వేసుకుని, నల్లబట్టలు వేసుకుని, ఒనిడా దెయ్యం, ఒనిడా టీవీ అంటే ఒనిడా దెయ్యం ఉండేదనేవారు. ఎందుకనేవారు అంటే, అత్తమాను టీవీ చూస్తున్నారని చెప్పి టీవీ చూడకుండా ఉంటారని అలా చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి మీకు ఎవరైనా నా బ్యాచ్ వాళ్ళు ఉంటే కదా, నాకంటే మీరు అందరూ సీనియర్లు, ముసలోళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బూమ్ బూమ్ శకలక అని కొన్ని ఉండేవి. తర్వాత ఇంకేదో అన్వేషణ, ఇంకేదో రకరకాల దెయ్యాలు సీరియల్ అయ్యో ఉండేవి. ఇక ఆ టైంకి వచ్చేసరికి కరకరగా మునిగిపోయేవాళ్ళం మేము. ప్రైజ్ ది లార్డ్. అంటే సినిమాలు, సీరియళ్ళు దెయ్యం అంటే ఎలా ఉంటుంది అనే ఒక దాన్ని చూపించారు. ఎలా? దెయ్యం అనేసరికి నల్లబట్టలు, దెయ్యం అనేసరికి పెద్ద కొమ్ములు, దెయ్యం అనేసరికి ఇంత పెద్ద గోర్లు. కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు ఆడపిల్లలు కొంతమంది ఇలా చేయి చూస్తే గోరు ఎక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. అంటే దెయ్యాలా మీరు? తప్పు కదా, అలా అనకూడదు కదండి. ఎంత పొరపాటు మిమ్మల్ని దెయ్యాలంటే. ఏదో గోర్లు పాపం మీకు ఇబ్బంది అయ్యో, పాపం పేలు ఎక్కువయ్యో, జుట్టు పీక్కోవడానికో కొట్టుకోవడానికి వీలుగా ఉంటుందనో పెంచుకుంటున్నారు మీరు. అది ఒక యుద్ధ సన్నద్ధులు అయ్యారు, మీరు కూడా యుద్ధ సన్నద్ధులు అయ్యారు అంతే. స్తోత్రం, హల్లెలూయా. దెయ్యం అంటే ఏదో ఈ ఈ మూతంతా ఎర్రగా రాసుకుని అంటే లిప్టిక్ రాసుకున్న వాళ్ళందరూ దెయ్యాలేనా? అలా అనొచ్చు అంటే తప్పు కదండి. ఇప్పుడు లిప్టిక్ పాపం రాసుకుంటారు, ఈ నల్లగా సుట్టకాల్చిన పెదాలు అయిపోయినాయి అని పాపం ఆడపిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే, నా పెదాలు సుట్టకాల్చిన పెదాలు అయిపోయినాయి, సుట్ట కాల్చి ఇలా అయిపోయినాయి, అందుకు కొంచెం ఎర్రగా ఉండాలని దొండ పెదాలలాగా ఎర్రగా మూతేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దెయ్యాన్ని అలాగే చూపిస్తున్నారంటే అలా దెయ్యమేనా? నేను మిమ్మల్ని అంటలేదండి, అవి వేసుకునే వాళ్ళందరికీ నేను వ్యతిరేకతను కాదు, అలాగే మిత్రుని కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. ఇంకొంతమంది చూడండి, చుట్టూ ఇలా విరబూసుకుంటారు, విరబూసుకుని దాన్ని ఎదరకేసుకుంటారు ఇలాగా. సినిమాలో వాళ్ళనే పట్టుకుని ఏమంటారు అంటే మీరా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రకరకాలుగా కనపడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆమె నడుచుకుంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెనకాల కుక్కలు పరిగెడుతున్నాయి వెనకాల 4-5 కుక్కలు వెనకాల తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆమె వేసుకున్న బట్టల నుండి అద్దాలు ఉన్నాయి. ఏమున్నాయి? అద్దాలు ఉన్నాయి, మొత్తం అన్ని అద్దాలే, వరుస పెట్టి అన్ని అద్దాలు ఉన్నాయి. కుక్కలు చూసుకుంటున్నాయి, ఇలాగా చూసుకుని ఇంకో కుక్క దాంట్లో కనపడుతుందని కనపడి అయ్యి అడుతున్నాయి, నాకులాగా ఉన్నావు ఎవరు అని దాని వెనకాల తిరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఉన్న వాళ్ళు దెయ్యాలని, ఇలాగ ఉన్న వాళ్ళు దెయ్యాలని చెప్తారు. కాదండి, దెయ్యాలంటే ఎవరంటే పాపం ఈయన ఎంత నిష్టగా ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఏమంటుంది తెలుసా అండి? ఏమంటుంది? ఇంకెంతకాలం దేవునికి ప్రార్థన 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 అంటూ చర్చికి వెళ్తున్నావు, దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడు ఏం చేశాడు? నీ పిల్లలు బ్రతికేమైంది? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇన్ని దేవుడు ఏం చేయకుండా ఉన్నా సరే దేవుడు అంటావు. ఆ దేవుని దూషించి చనిపో. భార్య అప్పుడు ఆమెలో దెయ్యం పట్టింది, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. శత్రువులను నీ యొద్ద నుండి దేవుడు వెళ్ళగొట్టునుగాక.
ప్రార్థన చేసుకోకుండా ఆటంకాన్ని కలిగిస్తున్న వారందరి దేవుడు వెళ్ళగొట్టునుగాక. అంటే వెళ్ళగొడతాడంటే భార్యను వెళ్ళగొడతాడనా? మీరు కొంతమంది ఆమెనని గట్టిగా చెప్పారు. వెళ్ళగొడతాడంటే భర్తను వెళ్ళగొడతాడనా? చెప్పండి, వెళ్ళగొడతాడంటే ఏంటి అర్థం? పేపర్లో ఒకసారి కోటం పెడితే ఒక ఆయన ఇల్లు ఇంకా సగం కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాలన్నాడు. సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళావు, చాపేశాడు. ప్రార్థనకి ఇలా మోకరించగానే నాకు ఒక ప్రశ్న ఉందండి అన్నాడు. ఏంటయ్యా నీకు ఆ ప్రశ్న అడిగాను. అడిగితే అయ్యా ఏం లేదు, నీ కన్ను నీకు అభ్యంతరం అయితే నీ కన్నును చెప్పాలి, పెరిగివేయమన్నాడు కదా. నీ చెయ్యి నీకు అభ్యంతరం అయితే దాన్ని నరికేయమన్నాడు కదా. మరి నా భార్య నాకు అభ్యంతరంగా ఉంటుంది, ఏం చేయమంటారు అన్నాడు. ఒరే దుర్మార్గుడా, నీకే ఆలోచన వచ్చింది? బైబిల్లో ఎన్నో ఉన్నాయి కదరా, ఇదే ఆలోచన రావాలా నీకు? వేసేయమంటారా? ఏంటి వేసేసేది? వేసేసేదాన్ని మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. అంటే ఏ1 ముద్ద ఆడు, ఏ2 నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కాదయ్యా, అంటే ఆడికి ఎప్పటి నుండో ఇద్దరు గొడవలు అవుతున్నాయి. ఆ గొడవల్లో రకంగా దీన్ని తీసుకొచ్చేసాడు, భక్తిలోకి వచ్చేసినట్టు మనోడు. ఇక నేను సేవకంటే వెళ్ళిపోతుంటే పెద్దగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆమెను కూడా పక్కన పెట్టేద్దాను. కాదు నాయన, పక్కన పెట్టేయమంటే అలాంటి మనస్సును ఆమెలో నుండి తీసివేసేటట్లుగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు తన భార్యను విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టాడా? దేవుడు దుంపలేపేయాడు, మామూలు కాదు. తోలు తీసేశాడు యోబు భార్య. యోబు ఒకటే, భార్య ఒకటే, పిల్లలు మాత్రం 14 మంది అయ్యే కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు 10 మంది, తర్వాత ఎంతమంది? మొత్తం ఎంతమందికి అందేమా? ఎవరికన్నారు? ఒక భార్యే. ప్రైజ్ ది లార్డ్. డబుల్ పనిష్మెంట్ అనమాట, డబుల్ కాదు, ఇది చాలా రకాలైన పనిష్మెంట్లు ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుని నీ యొద్ద నుండి వెళ్ళగొడతాడంటే శత్రువులకున్న మనస్సును వారి యొద్ద ఉండకుండా దేవుడు ఆ మనస్సును వెళ్ళగొట్టునుగాక. కొంతమంది చర్చికి వెళ్ళొద్దు, మనం ఏం మతం, మనం ఏం మార్గం, మనం ఏం చేస్తున్నాం, నువ్వు మందిరానికి వెళ్ళి మా పరువు తీస్తున్నావు అంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు వారిలో అలాంటి మనస్సును దేవుడు వెళ్ళగొట్టునుగాక. చూడండి, ఏలియా చుట్టూ కూడా సైన్యం మోహరించింది. ఏలియాను చంపాలి, ఈ దైవ సేవకుని చంపాలి, ఎలీషాను చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటే ఆ ఎలీషా చుట్టూ ఉన్న పర్వతాల చుట్టూ ఉన్న సైన్యం కంటే ఆ యెహోవా సైన్యము ఎలీషా చుట్టూ అగ్ని రథాల వలె దేవుడు కాపుదలిచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు, అలాంటి ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు నీ శత్రువులను దేవుడు నీ యొద్ద నుండి వెళ్ళగొట్టునుగాక. మూడోదిగా, ఏ అపాయము నీకు రాదు, నీ కుటుంబానికి రాదు. నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ఏ పనికి ఏ అపాయము రానివ్వడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 91వ కీర్తనలో ఉంటుంది కదా, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు నీకు కాపలా ఉండమని, నిన్ను కాపాడమని తన దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇక మీదట నీ ప్రయాణానికి ఏ అపాయము రాకుండానుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఉన్నాడు బైబిల్లో. ఈ దావీదు కర్మేలు పర్వతంలో అరణ్యవాసిగా తిరుగుతున్న కాలం అది. అరణ్యవాసి, పట్టాభిషేకం పొందాడు, రాజు అయ్యాడు. కానీ అయినా సరే సౌలు చేత తరమబడుతున్నాడు. సౌలు కనపడిన కొద్దీ ఈటలు ఇసురుతున్నాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు? ఒక విషయం చెప్తా వినండి. ప్రజలు ఏమన్నారంటే, సౌలు వేల కొద్దీ, దావీదు అంటే పొగడబడటం కూడా మనకి ప్రమాదకరమే. అర్థమవుతుందా? మీరు కొన్నిసార్లు అబ్బా నువ్వు సూపర్ అన్నారు అనుకోండి, వెనకెక్కడో మన టైర్ పంచర్ అవ్వబోతుందని అర్థం అనమాట. ఎక్కడో మన బండికి యాక్సిడెంట్ అవ్వబోతుందని అర్థం అనమాట. మన ప్రయాణానికి ఏదో ప్రమాదం పొంచి ఉందని అర్థం. అందుకే నీ పక్కనున్న వాళ్ళు కానీ ఎవరైనా నేను పొగుడుతూ, నువ్వు చాలా బాగా చదువుతావు, బాగా తెలివైనడు, నేను మ్యాథ్స్ బాగా చదువుతానండి, నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం,
మాకు చిన్నప్పుడు మా ఇంటికి ట్యూషన్ కూడా మ్యాథ్స్ సార్ వచ్చేవారు, అన్నీ చెప్పేవాడు. విచిత్రం ఏంటంటే మ్యాథ్స్ తప్ప మిగతాన్ని సరిగ్గా చదివేవాడు కాదు నేను. చాలామందికి మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. దేవునికి స్తోత్రం. ఎంత విచిత్రం అంటే మా తల్లిదండ్రులు నా మీద ఎంత పగబట్టారంటే, నా ఇంటికే ట్యూషన్కి సార్లు పిలిపించి మా ఇంటి దగ్గర పెరిగిన చెట్టు కొమ్మ విరిచి నన్నే కొట్టేవారు. ఎంత దారుణం అండి ఇది అసలు. మళ్ళా కొట్టినందుకు మళ్ళీ జీతం ఇచ్చేవారు సార్కి. నా ఇంటికి పిలిచి మా ఇంటిలో పెరిగిన కొమ్మ చెట్టు నరికి ఆ కొమ్మతో నన్నే కొట్టి మళ్ళీ జీతం ఇచ్చి పంపించేవారు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు గదిలో లోపలికి వెళ్ళిపోయి, మా పని మనిషి ఉన్నప్పుడు లోపల గదిలోకి వెళ్ళిపోయి నా వయసు కలిగిన ఆమెతోనేవాడిని, అమ్మా సార్ వస్తే లేరు, ఊరికి వెళ్ళారని చెప్పి బయట గేటు గడిపెట్టేనేవాడిని. నేను ఇద్దరు కలిసి శుభ్రంగా సీరియల్లో సినిమాలో 7 సొత్త కూర్చున్నాను. ఎప్పుడో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటికి వచ్చేవాడు ఆయన సైకిల్ పిల్ల మోగ్గానే నాకు భయం వేసేది, పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకునేవాడిని. చాలాసార్లు ఈయన సైకిల్ ప్యాచి పడాలి, ఈయనకి జ్వరం రావాలి, ఈరోజు ఈయన ఆగిపోవాలి, అలా రకరకాలుగా దండాలు పెట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం. మ్యాథ్స్ బాగా చేసేవాడిని. అంటే ఒక విషయం చెప్తున్నాను వినండి. నేను మా స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ చక్కగా అందరికీ నేర్పించాను. ఎట్లా ఎలా ఏంటి ఏం చేయాలి అందరు నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు, అందరు నేర్చుకున్నారు, అందరూ చక్కగా పాస్ అయ్యారు. మామూలుగా స్లిప్ టెస్ట్ అనుకోండి, నాకు 20కి 0 వేశాను. అందరూ నన్ను 20కి 20 వచ్చి ఉంటుందిలే, వీడికి 20కి 20 వచ్చి ఉంటుందిలే అనుకున్నారు. అందరు తీరా చూస్తే 0 వేశారు. ఎందుకు 0 వేశారంటే, నా పన్ను నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు 0 వేశాను అన్నాడు మా సార్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు నా దగ్గరికి వచ్చి, అబ్బా సూపర్, నువ్వు చాలా బాగా చదువుతావు, నీకు ఆ తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి, అందుకే నీకు 0 వేశాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కొన్నిసార్లు పొగడబడటం మనకు ప్రమాదం. ఏంటి అర్థమవుతుందా? బాగా పాడుతున్నావు అనుకోండి, ఎవరన్నా వచ్చి చాలా బాగుపడి, అసలు చర్చిలో ఈరోజు నువ్వు పాడితే అసలు ఎవరు పాడారు, అందరూ పీసు గుంతులు వేసి పాడారు, నువ్వు మాత్రం పాడుతుంటే ఎవరిలాగుంది, గీతామాధురి పాడినట్టే ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. శ్రీలేఖ పాడినట్టే ఉంది, ఇంకా 4 మంది ఉన్నారులేండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె పాడినట్టే ఉంది అన్నప్పుడు నువ్వు మురిసిపోయి ఇలా మెలుకులు తిరిగామనుకో, నెక్స్ట్ ఆదివారం మైక్ తీసుకోగానే యేసు రక్తమే జయం, గొంతులో కిచ్చికిచ్చిగా విక్స్ వాడని అంటారు అప్పుడు. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా హెచ్చులకు పోయి పెచ్చులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మనకి విరోధంగా మీటింగ్లు పెట్టాలని చెప్పి, ఏది దేవుని పక్షంగా కాదు, మనకి విరోధంగా మీటింగ్లు పెట్టాలని చెప్పి ఓ పెద్ద గ్రౌండ్ తీసుకుని మీటింగ్లు పెట్టారు. మీటింగ్లు పెడితే నేను వైజాగ్లో నేను మీటింగ్లో ఉన్నాను. అక్కడ వైజాగ్ మీటింగ్లకు వెళ్ళాను. 3 రోజులు అక్కడే మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ లోపల ఇక్కడ గ్రౌండ్లో మీటింగ్లు ఏర్పాటు చేశారు. మనకి విరోధంగా మీటింగ్లు పెడదామని 2 రోజులు డేట్లు బుక్ చేశారు. సరే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను మీటింగ్లో ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా అలా మీటింగ్లు పెడుతున్నారంటే, సరే పెట్టమండి, ఏం చేద్దాం, వాతావరణం బాగాలేదు కదా మరి అంటే, పర్లేదయ్యా వాళ్ళు పెట్టేస్తున్నారండి, సరే పెట్టుకోనివ్వండి, పోనీ మనకేమైంది అని. మనకి విరోధంగా పెట్టి ఆ మినిస్ట్రీ కన్నా మా మినిస్ట్రీ గొప్పది, మాకున్న సేవకులు గొప్పవాళ్ళు, మాకున్న సేవ గొప్పది అని చూపించడానికి అన్ని సిస్టమ్, పెద్ద సౌండ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చారు. పెద్ద సిస్టమ్, ఎంతమంది వస్తారో కూడా తెలియదు. పెద్ద సిస్టమ్ అంతా తెచ్చే లోపల ముందు రోజు పెద్ద వర్షం పడిందండి. దాని ముందు రోజు కొండపోత వర్షం పడింది. విచిత్రం ఏంటంటే చుట్టుపక్కలంతా బాగానే ఉంది, పెప్పర్లోనే పడింది వర్షం అంతా కదా. ప్రైజ్ ది లార్డ్. ఇలా మీటింగ్ పెట్టే స్పాట్ అంతా మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది, ఫుల్ వర్షం. మీటింగ్ రోజు వర్షం లేదు. మళ్ళా మీటింగ్ రోజు వర్షం లేదు. నాకు మనోళ్ళు ఫోన్ చేసి, మామూలు వాళ్ళ నాకు ఫోన్ చేసి, దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడు అన్నారు. నేనన్నాను, మీటింగ్లు బాగా జరిగినాయి అంటే జరగలేదన్న అంటారు వీళ్ళు. ఒరే జరగకపోతే గొప్ప కార్యం లేదు, ఆపితే ఏంటన్నా దేవునికి మహిమకరంగా పెట్టుకోవాలి, కానీ మనకు విరోధంగా మీటింగ్లు పెట్టడం ఏంటన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టి మీటింగ్లు తారుమారు చేసాడు దేవుడు అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ మామూలు వాళ్ళు కాదు, ఇంచుమించుగా 1000 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి. ఎన్ని సంఘాలు? 1000 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి విరోధంగా మేమేమి పెట్టగలుగుతాం మీటింగ్లు? కానీ వాళ్ళే మనకు విరోధంగా పెట్టారు. ఏమండి, మొదటి రోజు ముందు రోజు వర్షం పడింది, సరే అని చెప్పి ఆ రోజు మొత్తానికి అలా ఆరింది, గ్రౌండ్ ఆరింది. మీటింగ్ స్టార్ట్ చేశారండి. మీటింగ్ స్టార్ట్ చేసి పెద్ద లైట్లు తెచ్చారు. మరి అందరూ కనపడాలి కదా. పెద్ద లైట్లు తెచ్చేసరికి చుట్టుపక్కల పొలంలో ఉన్న మిడతలన్నీ వచ్చేసింది.
ఇంచుమించుగా ఒక 5-6 వేల మిడతలు వచ్చినాయి అంట. ఎన్ని మిడతలు? ఒళ్ళు గ్రౌండ్ నిండా మిడతలే. ఈయన పాటలు బాగా పాడతాడండి. ఆయన మైక్ తీసుకొని పాటల ద్వారా మనం అందరినీ మార్చేద్దామని చెప్పి అనగానే మిడత వెళ్ళిపోయింది నోట్లోకి. నిజంగా జరిగింది విషయం. ఆయన అంటే దగ్గుతున్నాడు తప్ప మిడతొత్తలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆయన పాడలేక మైక్ పక్కలోకి ఇచ్చారు. జరిగితే వాస్తవం, కథలు చెప్పట్లా. అంటే దేవుడు ఇప్పుడు ఇందరు పిల్లలు చెప్తున్నారు చూసారా, నాకు చాలా కన్నీళ్ళుగా అనిపించింది. మినిస్ట్రీకి వచ్చిన తర్వాత మేము చాలా మార్పు చెందాము. మీరు ఇది కంటిన్యూ చేస్తూ, మీరు ఏ చోటుకి వెళ్ళినా సరే ఈ భక్తిని కంటిన్యూ చేస్తూ, కొన్ని సందర్భాల్లో యూట్యూబ్లో మనం టెలికాస్ట్ వీడియోలు మీ పేరెంట్స్కి మీరు కలిసి కూర్చున్నప్పుడు, పగల ఆరాధనకి వెళ్ళినా సరే నైట్ టైం కూర్చున్నప్పుడు ఆ వాక్యాలు విని ఇంకా మీరు బలపరచబడాలి. ఏ సందర్భంలో అయినా మీరు మాట్లాడుతూ ఉండండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి ఇలా మీలాంటి యవనస్తులు చాలా బ్యాచ్లు కింద చాలామంది యవనస్తులు వచ్చారు. అందుట్లో కొంతమంది సేవకురాండ్లు అయిపోయారు. కొంతమంది పరిచయం చేసేవారు, నా వెనకాల పరిచయం చేసుకుంటూ నా వెనకాల తిరిగేవారు. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేవారు మీటింగ్లు. అలా చదువులు చూసుకున్న తర్వాత ఒక ఆమె అయితే విదేశాల్లో వాళ్ళ అమ్మగారు గొడవ నాతో, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటే మరి ఏం అయి పెట్టావు ఏందో తెలియదు, పెళ్లి చేసుకోవాలి, నీ వెనకాల సేవ చేస్తాను అంటుందన్న. అమ్మ అలా కదమ్మా, దేవుని చిత్తం, దేవుడు ఏం చేయాలని చేస్తాడు, నేనేం చెప్తానమ్మా, నేను పెళ్లి చేసుకోవద్దంటే ఆగిపోతారా, చేసుకోమని చేసుకుంటారా, దేవుని చిత్తం అమ్మా అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమైన పరిచర్య చేయడానికి దేవుడు ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ స్థలంలో నుండి అనేక బ్రాంచ్ సంఘాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుండి మీరు స్త్రీలు మాత్రమే చాలామంది పురుషులు సేవకులు అయ్యారు. అసలు నోటి మాన్యం కలిగి ఒక ఆయన వాక్యం చెప్పడం చేత కాదు, ఆయన ఇక్కడ నిలబడి ఏసురత్వం అనేవాడు. పాపం మాట రాదు సరిగ్గా, ఆయన సేవకుడు అయిపోయి సేవ చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో పాటు ఉండి నేను తిన్న తర్వాత నా గదులంతా క్లీన్ చేసుకుని, బాత్రూములు క్లీన్ చేసుకుని, మేము ఉంటున్న గదిలో బాత్రూములను క్లీన్ చేసుకుని, మొత్తం గదిలంతా శుభ్రం చేసుకుని, బట్టలు తిక్కుతూ నాతో పరిచయం చేశాడు ఒక ఆయన సేవకుడు అయిపోయాడు. నాతో పాటు ఉండి ఇక్కడే అసలు ఆయనకు వాక్యం చెప్పడం రాదు, డ్రమ్ము కొట్టేవాడు, అంతే పరిచయం చేసేవాడు, సేవకుడు అయిపోయాడు. కాంబరం కోటలో 2 బ్రాంచ్ సంఘాలు స్టార్ట్ చేశాడు. అందులో ఒక సంఘం నేనే వెళ్ళి ఓపెన్ చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యన గుడి వచ్చినప్పుడు కారు వేసుకుని వచ్చానన్నా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కారు కొనుక్కున్నానన్నా, మీకు వచ్చి చూపిద్దాం అనుకున్నాను. నేను ఊర్లో లేనయ్యా, ఫోన్లో ప్రార్థన చేస్తాను, వీడియో కాల్లో చూసి ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అలాగున ఇక్కడ పరిచర్య చేసి ఆత్మీయతలో ఎదిగిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు. అలాగే మీరు కూడా దీవించబడుదురుగాక. మీరు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమాత్మ స్వరూపుడా, మా మధ్యన సంచరిస్తున్నవాడా, నీకే స్తోత్రాలు దేవా. ఉన్నవాడివి అనువాడివని మా ప్రార్థనలు మానక ఆలకిస్తున్న దేవా, నీకే స్తోత్రాలు దేవా. మందిరమంతా పరలోక ప్రభావ తేజస్తో నింపినందుకు దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, వాక్యాత్మ స్వరూపుడుగా వాక్యమనే ఆత్మాభిషేకంతో సేవకులను అభిషేకించండి. ప్రార్థనాత్మాభిషేకంతో సేవకులను అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవుడా, అంతరంగాత్మ పురుషుని, బాహు సౌందర్య పురుషుని కూడా మీరు ఆవరించబడుచున్న ఆ బలిపీఠం మీద వాడబడుతున్న దైవ సేవకులను మీరు పూర్తిగా వశపరుచుకొని దేవా, మీ ఆత్మ నడిపింతో, మీ ఆత్మ ప్రభావంతో నింపినందుకు దేవా, నీకే స్తోత్రం. అయ్యా, సంఘానికి కావలసిన వాక్శక్తిని అనుగ్రహించండి. సంఘంలో ఏ సమస్యలతో నీ సన్నిధి సముఖంలోకి అడుగు పెడుతున్నారో యేసయ్యా, వారి సమస్యల గురించి నీవు తండ్రి తెలిసిన వాడివి దేవా. సేవకుల్లో ఆవరించి మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క సమస్యకి విడుదల కలుగుతుంది దేవా, నీకే స్తోత్రం. అట్టి రీతి ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రభావం సేవకుల్లో నింపి మహిమకరంగా ఈ పరిచయం జరిపించమని, ఎంతవరకు జరిపించారు ఇక ముందు కూడా జరిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ యేసు రక్తంలో అడిగి యేసు నామములో పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్.